దర్శనానికి వచ్చిన రజకుల దంపతుల పసిపాప మృతికి కారకులైన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ హైదరాబాద్ లో విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాణాల అజయ్ కుమార్ మాట్లాడుతూ దైవ దర్శనానికి వచ్చిన రజక కుటుంబంపై దాడి చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. ఈ ఘటనపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. రాష్ట్రంలో దళితులకు బీసీలకు భద్రత లేదని నాగర్ కర్నూలులో పసిపాపపై అమానుషంగా వ్యవహరించారని బాణాల అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అరుణ్ బాబు నాయకత్వంలో అన్ని సంఘాలను ఒకటి చేసి మేమందరం ఒకటే ఉద్యమం చేపడితే మీరు ఎక్కడ ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం మంత్రులు సరైన రీతిలో స్పందించడం లేదని, ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించేందుకు చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కారంచేడు సంఘటన గుర్తు చేశారు. 1985 జూలై 15న కారంచేడులో దళితులపై దాడి జరిగింది అని తెలిపారు. కమ్మ వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు తాగునీటి సమస్య కోసం 6 మంది దళితులపై దాడి ఊచకాలు కోసి చంపడం జరిగింది. దళితులపై దాడులకు వ్యతిరేకంగా కత్తి పద్మారావు దళిత మహాసభ నిర్వహించారు. అబ్బాయి వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. వారు దర్శనం కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని దర్శనానికి నిరాకరించి మరి ఆమెపై మరి ఆ సంఘటనలో అతనిపై బీసీ వ్యక్తిగా అయినటువంటి ఆయనపై దారుణంగా దాడి చేసి దాదాపు 3 గంటలు కొట్టడం జరిగింది. మరి అక్కడ సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. మరి ఫస్ట్ అమ్మాయి చిన్న పాపను తీసుకురాలేదన్నారు. ఆ అమ్మాయి మా హస్బెండ్ని కొట్టొద్దు, మా అత్తయ్యని కొట్టొద్దు అని కాలవేళ పడినా కానీ కూడా మరి చిన్న పాపని చూడకుండా కాలు ముక్తుంటే ఆ చిన్న పాపని కాలుతో దంతే సరే ఇంటర్నల్ ఇంజురీస్ అయ్యి ఆ పాప మృతి చెందడం జరిగింది. ఇది అగ్రవర్ణాల అహంకారానికి నిదర్శనం. ఈరోజు చిత్తశుద్ధి లేని ప్రభుత్వం రాష్ట్రంలో బీసీలపై, ఎస్సీలపై, ఎస్టీలపై దాడులు జరుగుతూ ఉంటే ఏమాత్రం ఈ సీఎం రేవంత్ రెడ్డి కానీ అతని మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏమాత్రం స్పందించడం లేదు. అంతేకాకుండా అక్కడ జరిగిన సంఘటనను మరి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళు పోయి ఇచ్చిన కంప్లైంట్ పక్కకు పెట్టేసి మరి 19వ తారీఖు నాడు వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని పక్కకు పెట్టేసి ఎలాంటి దాని మీద చర్య తీసుకోకుండా మరి ఆ వ్యక్తిపై బీసీలపై దాడి చేసి కొట్టే సందర్భంలో మరి ఇంజురీస్ అవుతుంటే ఆయన తోసేస్తే అవతల రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తికి చిన్న ఇంజురీ జరిగితే వాళ్ళ కంప్లైంట్ తీసుకున్నారా తప్ప వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను ఇంత పెద్ద ధర్నాలు ఇవన్నీ మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ మరి అన్ని సంఘాల ముందుకు వచ్చి పోరాడుతూ ఉంటే కంప్లైంట్ తీసుకొని ఎంక్వైరీ చేస్తా అన్నామని చెప్తున్నారు. కానీ దాంట్లో ఇప్పటికీ 3 మాత్రమే అరెస్ట్ చేసినారు. మిగతా నిందితులని ఇంతవరకు అదుపులోకి తీసుకోపోలేదు. అంటే ఇది కావాలని ప్రభుత్వం రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తులు దాంట్లో ఉన్నారు కాబట్టి అరెస్ట్ చేయకుండా దాచిపెడతా ఉన్నారు. ఈరోజు చట్టంపై, న్యాయంపై మరి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి విశ్వాసం లేకుండా ఈ ఇష్టం వచ్చినట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తూ ఉంది. గతంలో కూడా మరి కోదాల దగ్గర ఒక ఎస్సీ దళిత బిడ్డను లాకప్ జరిగింది. దాని పట్ల కూడా అక్కడ రెడ్డి వర్గానికి చెందిన వాళ్ళే ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి ఆ డిపార్ట్మెంట్ పై ఎలాంటి చర్య తీసుకుంటలేరు. మొన్న కానిస్టేబుల్ సౌమ్య గాంజాయి తరలిస్తుంటే పట్టుకుంటే వాళ్ళు మీదికి వచ్చి యాక్సిడెంట్ చేస్తే అమ్మాయి చనిపోయింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అప్పుడు కూడా స్పందించట్లేదు. మరి బీసీ వ్యక్తికి చెందిన ఈశ్వరాచారి బీసీ రిజర్వేషన్ల కోసం వర్ణిస్తే స్పందించట్లేదు. మరి ఈ రోజు చెప్పడం ఏమంటే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఈ రోజు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరం ఏకమైన టైగర్ ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యం లోపల మందకృష్ణ మాదయ్య గారు, విశారదన్ మహారాజ్ గారుతో పాటు అన్ని సంఘాలు ముందుకు వచ్చి ఈ జరిగినటువంటి ఈ దళితులపై దాడులకు వ్యతిరేకంగా ఈ రోజు అంతా ఒకటై ముందుకు వస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూలక తప్పదు. గతంలో కూడా 1985 సంవత్సరంలో మరి కారం చెట్టులో జరిగినటువంటి సంఘటన గుర్తుకు వస్తా ఉంది. ఆ రోజు 1985లో జూలై 15th రోజు జరిగిన సంఘటన దళితులపై దాడి జరిగింది. ఆ రోజు ఆ కమ్మ వర్గానికి చెందిన వ్యక్తులు ఆ రోజు అక్కడ నీళ్ళ విషయంలో దాడి జరిగితే 6 మంది ఎస్సీలపై దాడి చేసి ఊచకోత కోసి ఘోరంగా చంపడం జరిగింది. అటువంటి సందర్భంలో ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలపై దాడి జరిగినందుకు సంచలనమైంది. అప్పట్లో అప్పుడే స్టార్ట్ అయింది దళిత ఉద్యమం అనేది.
కత్తి పద్మారావు గారు దళిత మహాసభ అని పెట్టారు అప్పుడు. అంతేకాదు